ఆబ్జర్ కాలిన గాయాలు ఆ నూనె దానికి బోండాలు బజ్జీలు కాలుస్తారు. ఆ నూనె టక్కన చల్లేసింది అది. అన్నాళ్ళు చూపించిన అన్నాళ్ళకి అంతే. మా భార్య వచ్చి నన్ను ఇంటికాడికి పిలిచకపోయి మళ్ళా వచ్చి అడిగిందట, ఏం నా మొగుడు ఏం అన్యాయం చేశాడని. నువ్వు మీ మొగుడు పండుకున్నాడే, నువ్వు పండుకో కావాలంటే మళ్ళీ అని దూషించున్నాను. అయితే నాకు లేదు, నేను ఇంటికి పోయినా కదా, నా పరిస్థితి బాగాలేదు కదా. దానికి కొంచెము మీరు నాకు సహాయకరం చెందా. నేను పని ఓకే అన్నా అన్నా ఓకేనా. ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒంటిమిట్ట మండలంలో గంగపేరూరులో ఉన్నటువంటి వెంకట సుబ్బారెడ్డి అనే అతను ఒక దళితుడిపై అరుగు మీద కూర్చున్నాడనేటువంటి నెపంతో దాడి చేసి అనంతరం కట్టితో కొట్టడమే కాకుండా అతని అంగట్లో ఉన్నటువంటి కాలే నూనెను అతని మీద పోయడం, అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. మరి ఆ విషయం పైన శుక్రవారం జరిగిన ఈ రోజు వరకు పోలీస్ అధికారులు నిమ్మకం నీరెత్తినట్టుండి నిర్లక్ష్యంగా ఉండడము చాలా బాధాకరమైనటువంటి విషయం. అదే ఈరోజు ఒంటిమిట్టలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ, మరి కడప సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ ఏమి చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులపైన జరుగుతున్న దాడులు నిరసనగా మరి ఈరోజు ఈ కడప సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు దళితులపైన జరుగుతున్నటువంటి దాడులపైన స్పందించకపోవడం చాలా అవమానకరం, హేయమైన చర్య. మరి తక్షణం పోలీసు అధికారులపైన చర్య తీసుకుని వారిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి హోంమంత్రి గారికి, గౌరవ హోంమంత్రి వనితమ్మ గారికి, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మనవి చేస్తూ ఉన్నాం, ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాడు పోతే ఈడు పోతే వాడు అని ఛత్రపతి శివాజీలో సినిమాలో మాట్లాడినట్టు నిన్నటి దాకా ఒకడుండే, వాడు ఉన్నప్పుడు మా వాళ్ళ మీద దాడులు జరిగా, మరి వీడొచ్చినప్పుడు కూడా మా మీద దాడులు జరుగుతూ ఉంటే ఎవడిని ప్రశ్నించాలి? కాబట్టి దయచేసి మేమందరం మనవి చేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు దీంట్పైన సీరియస్గా స్పందించాలి, మాటలు కట్టిపెట్టాలి. మరి మాకు ఇంతవరకు జరిగినటువంటి నష్టాలపైన కష్టాలపైన స్పందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉండా. మరి కడప సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి డిఎస్పి హజరత్ గారు మీకు మనవి చేస్తున్నా, మీరు ఎస్సీ ఎస్టీ కేసులను చాలా నిర్వీర్యం చేస్తున్నారు. మరి ఇంతవరకు మీరు చేసినటువంటి విధుల్లో మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి ఇప్పుడు దాకా కూడా మీరు అగ్రవర్ణ పెత్తందారి వర్గాలకు బానిసలుగా పనిచేస్తున్నారు. అది మాని చట్టానికి ప్రతినిధిగా మాట్లాడి మరి అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కానట్లయితే మా ఆగ్రహానికి మీరు గురి కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇంతవరకు మా ఓర్పునే చూశారు, మా తిరుగుబాటును చూస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మన కడప డిఎస్పీ గారికి మనవి చేస్తూ తెలియజేస్తూ, మరి ఈ విషయాలపైన మీరు చాలా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, చాలా నిర్వీర్యంగా మీరు దళితుల పట్ల ప్రవర్తిస్తున్నారు. మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ నా జై భీమలు తెలియజేస్తున్నాను. జై భీమ్. నా పేరు రెడ్డన్న, నేను ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు, కడప.